మనసును ఎక్కువ ఇబ్బందికరం చేస్తాయి కొన్ని రోజులకు. అందువల్ల ప్రతిరోజు కూడా మనము ప్రక్షాళన చేసుకుంటూనే ఉండాలి మనస్సును. భోజనము చేస్తే అది జీర్ణమయ్యి రక్తంలో కలిసి రక్త ప్రసరణను వృద్ధిల్ల చేసి దేహమంతా ప్రసరించి, ఆహారము రక్తం ద్వారా దేహమంతా ప్రసరించి తగినంత శక్తిని ఇచ్చి దేహంలో మెటబాలిజం వల్ల లేదా దేహంలో జరిగేటువంటి రసాయన ప్రక్రియల వల్ల ఉత్పత్తి అయినటువంటి మాలిన్యాలను ఈ రక్తమే శుద్ధి చేస్తుంది. రక్తమే అన్ని అంగాలకు ఆహారాన్ని సరఫరా చేస్తుంది. అలా ఆహారాన్ని సప్లై చేస్తూనే మాలిన్యాలను కూడా తీసుకుని వస్తుంది బయటికి. ఆ ప్రాంతం నుంచి, ఆ పార్ట్ నుంచి, ఆ భాగం నుంచి తీసుకుని వచ్చి మూత్రపిండాల్లో చేర్చి మూత్రపిండాల ద్వారా విడగొట్టింప చేస్తుంది. ఆ విధంగా రక్తం అనేది శుద్ధి చేయడానికి కూడాను ఆహారమే తోడ్పడతాం. రక్తం శక్తివంతంగా కావడానికి ఆహారమే, అలాగే రక్తం శుద్ధి కావడానికి ఆహారమే కారణభూతం అవుతుంది. అదే మనసు దృఢంగా తయారు కావడానికి మనసు పవిత్రంగా తయారు కావడానికి కూడాను భగవద్గీతయే కారణమవుతుంది. మనసుకు శక్తి రావాలన్నా, మనసుకు పోషణ కావాలన్నా భగవద్గీతయే. అదే భగవద్గీతయే మనసును శుద్ధి చేయాలన్నా తోడ్పడుతుంది. కాబట్టి 2 రకాలుగా భగవద్గీత మనకు తోడ్పడుతూ ఉంటుంది. ఒక్క నిమిషము. శరీర పోషణకు ఆహారము, మనసు పోషణకు భగవద్గీత. భగవద్గీత మాత మనకు మానసిక శక్తిని ప్రసాదిస్తుంది, అలాగే మనసును పవిత్రంగాను ఉంచుతుంది. తెలుసో తెలియకో పరిసరాల ప్రభావం చేతనో విధివశాంతో గత జన్మల సుకృత దుష్కృత వాటి మిశ్రిత ఫల ప్రభావం చేతనో పాపం అనేది, దోషం అనేది మనసుకు అంటుతూ ఉంటుంది. ఆ రోజు ప్రక్షాళన చేసుకోకపోతే అది విజృంభిస్తుంది. ప్రతిరోజు మనము ఇల్లు, వాకిలి, గడప శుద్ధి చేసుకుంటున్నాం. చేసుకోకపోతే, గడప శుద్ధి చేసి పసుపు కుంకుమ పెట్టకపోతే పాములు, తేళ్లు, జర్రులు దర్శించడానికి వస్తాయి మన ఇంటికి. వాటికి ఆకర్షణ అవుతుంది. అదే పసుపు పట్టించి కుంకుమ పెడితే పసుపుతో తయారు చేసిన కుంకుమనే పెట్టాలి, రంగురాలవి కాకుండా. పసుపు కూడాను కలర్స్ తెచ్చి వేయకూడదు. ఎప్పటికీ పసుపు పచ్చగానే ఉంటుందని చెప్పేసి గడపకు పసుపు పట్టించే పని లేకుండా కలర్ వేస్తున్నారు. కలర్తోనే కుంకుమ బొట్టులాగా పెట్టేస్తారు. అట్లాగే ఉండిపోతుంది అది. కానీ పసుపు పట్టిస్తే పసుపు ఒక యాంటీబయాటిక్. అలాగే పసుపు అనేది ఈ తేళ్లకు, జర్రులకు, పాములకు, విషకీటకాలకు అది శత్రువులాగా పనిచేస్తుంది. ఆ స్మెల్ వాటికి పడదు. అంత దూరం నుంచి పసిగట్టేస్తాయి. ఇది మనకు పడనటువంటి వాసన, ఇక్కడికి పోకూడదు అని చెప్పేసి వెను తిరగడమా, పక్కకి వెళ్ళిపోవడమా జరుగుతుంది. మనం రంగు వేసి పెడితే మనకు అనుకూలంగా ఉంది వాతావరణం, ఇట్లా పదం పదా అని చెప్పేసి ఇల్లును ఒక దేవాలయం లాగా దర్శించిపోదామని వస్తాయి లోపలికి. వాటికి అవే దేవాలయాలు. ఆ ఇంట్లో అయితే పసుపు పట్టించకుండా, శుభ్రం చేయకుండా ఉంటారో ఆ ఇల్లు తేళ్లకు, పాములకు, క్రిమి కీటకాదులకు దేవాలయాలు అయితే అందులో నివసించే వాళ్లకు ఇబ్బందికరంగా మారుతాయి.
ఆ విధంగా వాకిలిని, గడపను పసుపు పట్టించి కుంకుమ బొట్లు పెట్టినట్లా ఇల్లంతా కూడాను ప్రతిరోజు ఆ రోజు శుభ్రం చేసుకుంటున్నట్లా, అలాగే ఒళ్ళును కూడాను ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్నట్లా, అలాగే పళ్ళను కూడాను ప్రతిరోజు మనం శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లే మన మనస్సును కూడాను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా. శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుందో తెలుసు కదా. పళ్ళు శుభ్రం చేసుకోకపోతే దుర్వాసన వస్తుంది, నోరు పండ్లు పుచ్చిపోతాయి ఒకటి. రెండవది వచ్చేసేసి ఒళ్ళు, దేహాన్ని శుద్ధి చేసుకోకపోతే దేహం పైనే పొక్కులు ఏర్పడము, నవ్వలు, అలర్జీ, దద్దుర్లు ఏర్పడము, గుళ్ళలు, గాయాలు కావడము, ముఖ్యంగా జ్వరాలు రావడము అయిపోతుంది. దేహం అంతా కూడాను రోగాలకు దగ్గరవుతుంది. క్రిమి కీటకాదులు ఎక్కువ ఆకర్షించబడతాయి. ముఖ్యంగా స్వేదజములు అని ఉన్నాయి. స్వేదజములు అంటే చెమట నుండి పుట్టే క్రిములు అని, చెమట నుండి పుట్టే జీవులు అని స్వేదజములు అంటే. ఈ ప్రపంచంలో ఉండే సకల జీవరాశులు ఎన్నున్నాయి? 84 లక్షల రకాలు. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. కానీ అవన్నీ కలిసి 4 రకాల కిందకే వస్తాయి. అన్ని కలిసి 4 రకాల కిందకి వస్తాయి. ఏమిటా 4 అంటే, 1 అండజములు, 2 పిండజములు, 3 స్వేదజములు, 4 ఉద్భిజములు. ఉద్భిజములు అండజములు, పిండజములు, స్వేదజములు, ఉద్భిజములు. అండజములు అంటే గ్రుడ్డు, తల్లి జీవి గుడ్లు పెడుతుంది, కొంతకాలానికి పొదగబడి వాటి నుంచి పిల్లలు ఉత్పత్తి అవుతాయి. అలా ఉత్పత్తి అయ్యే వాటిని ఏమంటారంటే అండజములు అంటారు. చేపలన్నీ కూడాను అండజములే, పాములు కూడాను అండజములే, పక్షులన్నీ కూడాను అండజములే, ఒక్క గబ్బిలము తప్ప కదా. డైనోసార్లు కూడా గుడ్డు పెడతాయి అనుకుంటా, జంతువై ఉండి కూడా. ఈ విధంగా అన్ని కూడాను పక్షులు అండజముల కిందికి వస్తాయి. పక్షుల్లో పాలిచ్చి పెంచే పక్షి ఒకటి ఉంది, అదేదో చెప్పగలరు ఎవరైనా? బ్యాట్, గబ్బిలం సార్. గబ్బిలం సార్, మ్యామల్ సార్. పక్షుల్లో గబ్బిలం ఒకటే పాలిచ్చి పోషిస్తుంది. ఈ విధంగా అండజములు అనేటువంటివన్నీ కూడా గుడ్డు నుంచి ఉత్పత్తి అవుతాయి. రెండవది వచ్చేసి పిండజములు, స్త్రీ పురుష జీవుల యొక్క సంగమము చేత పిండం ఉత్పత్తి అయ్యి ఆ పిండం గర్భంలో వృద్ధి చెంది బిడ్డగా డెలివరీ వస్తారు. ఆ విధంగా ఉండేటువంటివన్నీ కూడాను పిండజములు. అంటే జంతువులన్నీ కూడాను పిండజాలి, మానవుడు కూడాను పిండజమే కదా. గుడ్లు పెట్టరు మానవులు, ఖాళీగా ఉన్నప్పుడు గుడ్లు పెట్టంటారు. అట్లా అంతకుమించి ఇంకేం చేయరు. కేవలం మరణానికి మాత్రమే గుడ్లు పెడుతున్నావా, ఏం చెప్తున్నావా అని. కానీ మానవుడు గుడ్లు పెట్టడు, నేను ఘంటాపదంగా చెప్తాను. ఇకపోతే జీవరాశులు అంటే జంతువులు, మానవులు, కోతులు ఇవన్నీ కూడా ఒక పిండజములే. ఇంకా మూడోది వచ్చేసి స్వేదజములు. స్వేదము అంటే ఏమి? చెమట. ఆ చెమట నుంచి ఉత్పత్తి అయ్యే క్రిములు అన్ని కూడాను స్వేదజములే. చెమటతో అవి తాదాత్మ్యం చెంది అక్కడ క్రిములు గుడ్లు పెడతాయి. ఈ పేన్లు, గోరాములు అంటే
పిడుదులు అంటారు చూడు, పిడుదులు అవి కానీ, పెయిన్లు కానీ, కోళ్ళ పైన కొంత రకమైన కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి పురుగుల కాడి, కోళ్ళ పైన నల్లులు కూడా గురువు గారు, నల్లులు కూడా గురువు గారు. నల్లులు కూడా. ఇప్పుడు నల్లులు అన్ని అదృశ్యమైనట్లున్నాయి. మీ ఊర్లో ఉన్నాయమ్మా? లేవు గురువు గారు, లేవు. ఈ నవార మంచాలు వచ్చిన తర్వాత లేవు గురువు గారు. అంతకుముందు వేరే మంచాలు వస్తున్నాయి, వాటి కింద బాగా దూరిపడ్డు నులక మంచాలు ఉన్నప్పుడు ఉండేది. ఉన్నప్పుడు ఉండేటివి, సినిమా హాల్లో కూడా ఉండేటివి. అయితే ఇప్పుడు లేవు, అవన్నీ అదృశ్యం అయిపోయినాయి, అంతరించిపోయినట్లున్నాయి. ఇవన్నీ కూడాను శ్వేతజాలం. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇవన్నీ కూడాను శ్వేతజాలే. ఇంకా నాలుగోది వచ్చేసి ఉద్బీజములు. ఉద్బీజములు అంటే బీజముల నుంచి పుట్టేవి, ఉత్పత్తి అయ్యేటువంటి ఉద్బీజములు. బీజముల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి బీజములు అంటే ఏమి? విత్తనాలు, గింజలు. ఆ గింజలు మొలకెత్తి వాటి నుంచి వృద్ధి చెందుతాయి. ఇవి 4 రకాల జీవరాశులు ఈ ప్రపంచంలో మనకు ఉన్నటువంటివి. మొత్తం 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నప్పటికీ మొత్తం జీవకోటి 4 రకాలే. 4 రకాలు. మనం స్నానం అనేది శుభ్రంగా ప్రతిరోజు స్నానం చేయకపోతే ఈ చంకల్లో మడతలు ఉండే చోట ఆ క్రిములు పెరిగిపోతాయి, శ్వేతజాలం పెరిగిపోయి అనారోగ్యానికి దారితీస్తాయి. అదే విధంగానే ఇల్లు కూడా శుభ్రం చేసుకోకపోతే తేళ్లు, పాములు, జరులు ఇంట్లో నివాసం ఏర్పాటు చేసుకుని మనకు ఆపద కలిగిస్తాయి. అదే విధంగానే మనస్సు కూడాను దేహం శుద్ధి చేసుకోవడం ఎంత ముఖ్యమో మనస్సు శుద్ధిగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం, అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే దేహానికి అధిపతి మనస్సు. మనసు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మనసు ఇంకా శుద్ధంగా ఉండాలి, మనసు ఇంకా పవిత్రంగా, మనసు ఇంకా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలి. దేహ ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం చాలా ఎక్కువ అవసరం. దేహం ఎంత ఆరోగ్యంగా ఉన్నా మనసు అనారోగ్యంగా ఉందనుకోండి, దేహం కూడా బలహీనం అయిపోతుంది. అవునా? ఆలోచించండి. సంపూర్ణ ఆరోగ్యమే ఉంటుంది, కానీ మనసు కృంగిపోయిందంటే చాలు, దేహం బలహీనం అయిపోతుంది. అదే దేహం అనారోగ్యంగా ఉన్నాయి కాక మనసు బలంగా ఉందనుకోండి, దృఢంగా ఉందనుకోండి, యాక్టివ్గా శక్తివంతంగా ఉందనుకోండి, ఏకంగా దేహంలో ఒక అంగమే 2 అంగాలు లేకపోయినా కానీ కాక అద్భుతంగా ప్రతిభను చూపిస్తుంది ఆ దేహం. ఆ విధంగా అథ్లెటిక్స్ అన్ని కూడా జరుగుతున్నాయి కదా, ఆటల పోటీలు జరుగుతున్నప్పుడు బయటపడుతోంది. దివ్యాంగులు కూడాను అద్భుతంగా వాళ్ళ ప్రతిభను చాటి చెప్పారు. అంటే విల్ పవర్, మనస్సు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనస్సే కారణమై ఉంది. ఆ మనస్సే బంధానికి కారణము, ఆ మనస్సే మోక్షానికి కారణం. ఆ మనస్సు కామక్రోధాది అరిషట్ వర్గాలతో మిళితమైతే బంధం చుట్టుకుంటుంది. అదే మనస్సు వారి జోలికి పోకుండా భగవంతుని పూజాధికాలు, భగవంతుని అర్చనలు, ఆరాధనలు, సద్గ్రంథ పారాయణాలు, స్తోత్రాలను నేర్చుకోవడం, ప్రవచనాలు, సద్గురువులతో కలిసి జీవనం సాగించడం, ఈ విధంగా చేస్తే మనస్సు అనేది మోక్షానికి దారి తీసుకెళ్తుంది, మోక్షదారిని పట్టిస్తుంది. మనస్సు ప్రాపంచకంతో కలిస్తే బంధం ఏర్పడుతుంది, అదే మనస్సు ఆధ్యాత్మికంతో కలిస్తే మోక్షం వస్తుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. మన మనస్సే బంధానికి కారణము, మన మనస్సే మోక్షానికి కారణము. మనసులో ఉండే మాలిన్యాన్ని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ పోతే మోక్షానికి దారి తీస్తుంది. మనం ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోకపోతే బంధానికి, దుఃఖానికి కారణభూతమవుతుంది. చిన్న చిన్న వాటిని కూడా మనసులో రానివ్వకూడదు.
చిన్న చిన్న కల్మషాలు కూడా మనసులో లేకుండా చూసుకోవాలి. ఏ కాసింత అనుమానం కానీ, ఏ కాసింత అవమానం కానీ, ఏ కాసింత కామ ప్రేరిత ఆలోచనలు కానీ, మోహపూరిత ఆలోచనలు కానీ, ఆవేశపూరిత ఆలోచనలు కానీ, ఒకరి మీద ప్రేమ కానీ, ఒకరి మీద ద్వేషము కానీ, అటువంటి సంబంధమైనటువంటి భావాలు కానీ, యోచనలు కానీ, ఆలోచనలు కానీ, ఆ ఎరుకలు కానీ తెచ్చుకోకూడదు మనసులోకి. ఎవరి గురించి చెడుగా ఊహించినా, చెడుగా భావించినా అది మనకు మన మనసును కలుషితం చేసినట్లే. ఎప్పటికప్పుడు భగవన్నామం స్మరణ చేసి దాన్ని ప్రక్షాళన చేయాలి. ఎప్పటికప్పుడు భగవద్గీత పారాయణం ద్వారానో, భజన ద్వారానో, భగవద్గీత పారాయణం ద్వారా భజన, సత్సంగము, సజ్జన సాంగత్యము, ఇట్లాంటి పరోపకారము, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, ఏది వీలైతే అది, ఎంత వీలైతే అంత పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు మలినం సంభవిస్తూ ఉంటే కడిగేసుకోవాలి. శుభ్రంగా ఉంచుకుంటే చాలు. రోగాలు ఎట్లయితే పక్కకు పోతాయో, మనసు కూడా శుభ్రంగా ఉంచుకుంటే చాలు, భవ రోగాలు కూడా పక్కకు పోతాయి. ఈ పాయింట్ రాసుకోండి. దేహాన్ని శుభ్రంగా ఉంచుకుంటే చాలు, రోగాలు వెళ్ళిపోతాయి. మనసును శుభ్రంగా ఉంచుకుంటే చాలు, భవరోగాలు తొలగిపోతాయి. దేహాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే చాలు, దేహాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే చాలు, రోగాలు మన దగ్గరికి రావు. మనసును కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే చాలు, శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటే చాలు, ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకుంటూ ఉంటే చాలు, భవరోగాలు దగ్గరికి రావు. భవరోగాలు దగ్గరికి రావు. భవరోగాలు అంటే ఏంటి? సంసారంలో సంసారపు చింతలు, సంసారపు చింతలు, భవబంధాలు కదండి. భవబంధాలు ఏంటివి? భవబంధాలు భవబంధాలు భవరోగాలు అంటే ఏంటి అక్క? అరిషడ్ వర్గాలు. ఎవరు చెప్పింది? రెడ్డమ్మ. పెద్దమ్మ తల్ల. ఎక్సలెంట్. అదేం కాదు ప్రధానం, మిగతావన్నీ కూడా దాంట్లోనే కలిసి వస్తాయి. అరిషట్ వర్గాలు భవరోగాలు అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారేచ్ఛ, పంతాలు, పట్టింపులు, ఈసడింపులు, అలగడాలు, విమర్శలు, ఇవన్నీ కూడాను ఈ ఆరు నుంచి పుట్టుకొచ్చేటువంటివే. ఏమంటే కాస్త ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తే అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చి, వాటిలోంచి ఇవన్నీ, వీటిలో ఏదో ఒకటి మనకు ఏదో విధంగా మన మనసును కలుషితం చేస్తూ ఉంటది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటున్నాం అనుకోండి, ఏ కాసింత కామభావన వచ్చిందా, ఇది తప్పు, ఆలోచించకూడదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనగానే మనకి శివుడు గుర్తుకొస్తాడు కదా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనగానే శ్రీరాముడు గుర్తుకొస్తున్నాడు కదా. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి అనగానే సాయిబాబా గుర్తుకొస్తున్నాడు కదా. అలా భగవన్నామం జపం చేస్తే భగవంతుడు గుర్తుకొస్తాడు. రాముని తలిస్తే కాముడు దూరం అయిపోతాడు, సాయిని తలిస్తే కసాయితనం పోతుంది, శివుణ్ణి తలిస్తే శవ అనే స్థితి నుంచి బయటపడతాడు. కాబట్టి భగవన్నామ స్మరణం అనేది మనల్ని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తుంది. భగవద్గీత పారాయణం కూడాను మన మనస్సును పవిత్రీకరణ చేస్తుంది, శుద్ధి చేస్తుంది. అలాగే భజన కూడాను పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, పవిత్రతను పెంచి పోషిస్తుంది.
గురువుల ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం, దేవతల ఆశీర్వాదం, బ్రాహ్మణుల ఆశీర్వాదం, అత్తమామల ఆశీర్వాదం, అన్నగారి అక్కగారి ఆశీర్వాదం మనకి ఎప్పటికీ మేలు చేస్తూ ఉంటాయి. మన మనసును శుద్ధి చేస్తూ ఉంటాయి. కాబట్టి మనసును ఎప్పటికప్పుడు పవిత్రంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ పని మనకు భగవద్గీత సులభంగా చేసి పెడుతుంది. ఓకే, మనం భగవద్గీతలోకి ఎంటర్ అవుదాం. ఓం వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం సాయి కృష్ణం వందే జగద్గురుం, సాయి కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణముల మాటను క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటాం. మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపాన్ని మీకు అందరికి శిరస్సు నమస్కరిస్తూ శ్రీమద్ భగవద్గీత మాత ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము గీతా మహత్యంలో 3 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము కదా. 4వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. భూమాత అడిగింది, మానవుడు వాని కర్మబంధానుసారము మోహంలో మాయలో మునిగి నీ పాద పద్మాల మీద విశుద్ధ భక్తిని పొందలేక మోహలేక నశిస్తూ ఉంటాడు. కాకుండా నీ పాద సన్నిధికి చేరుకునే భాగ్యం ఎలా లభిస్తుంది అని భూదేవి అడిగితే దానికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఏమని చెప్పాడు? ఓ దేవి, ప్రారబ్ధానుసారం వాడు కర్మలు ఆచరిస్తున్నప్పటికీ పాపపుణ్యాలు కావచ్చు, వాటి మిశ్రమం కావచ్చు, భగవద్గీతను వాడు చదువుతూ ఉన్నాడు అంటే గీతాభ్యాసరత సదా అతడు అన్ని పాప బంధముల నుండి విముక్తి పడి మోక్షాన్ని పొందుతాడు. బతికి ఉండంగానే సుఖంగా ఉంటాడు, మరణానంతరము మోక్షాన్ని అందుకుంటాడు. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్. మహాపాపాత్మలలో పాపాత్ముడైనను కాని గాక భగవద్గీతను చదువుతూ ఉన్నాడు అంటే క్వచిత్ స్పర్శం నకురువంతి, కించిత్తు కూడా వానికి పాపము అంటుకోదు. నలినీదల మంభస, తామరాకు పైన నీటి బిందువుల వలె అతని పాపాలు అతనిని అంటవు. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై ప్రయాగాదీని తత్ర వై. ఓ వసుంధర, గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే, ఎక్కడెక్కడైతే భగవద్గీత పుస్తకము ప్రవర్తిల్లుతూ ఉంటుందో, పఠనము కానీ పాఠనము కానీ, పఠనం అంటే చదువుకోవడం, పాఠనము అంటే పారాయణం, 10 మంది కలిసి చేసేది పారాయణం, పాఠనం జరుగుతూ ఉంది అంటే అట్లాంటి ప్రదేశంలో, ఏ ప్రదేశంలో అయితే భగవద్గీత ఉంటుందో, ఏ ఇంటిలో అయితే భగవద్గీత ఉంటుందో, ఏ ప్రదేశంలో అయితే భగవద్గీత చదవడం కానీ పారాయణం కానీ జరుగుతూ ఉంటుందో అక్కడ ఆ ప్రదేశములో తత్ర సర్వాణి తీర్థాని, అచ్చోట సకల తీర్థములు, పుణ్య నదీ జలాలు, నదీ దేవతలు, ప్రయాగ దీని తత్రవై. ప్రయాగ తెలుసు కదా మీకు, మొన్ననే కుంభమేళా జరిగింది. ప్రయాగ క్షేత్రము 3 నదుల సంగమము,
త్రివేణి సంగమం. ఒకవైపు నుంచి యమున ప్రవహిస్తూ ఉంటుంది, ఒకవైపు నుంచి గంగ ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్లీనంగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మూడు నదుల సంగమం త్రివేణి సంగమం. అచ్చోట స్నానం ఆచరిస్తే సకల పాపాలు నశించిపోయి అనంతమైనటువంటి పుణ్యరాశులు మన అకౌంట్లోకి వచ్చి పడతాయి. సకల దేవతలు కూడాను స్నానం ఆచరించడానికి ఆ నదులకు వస్తారట. అందువల్ల పరమ పవిత్రమైనటువంటి నదులుగా భావిస్తాం త్రివేణి సంగమాన్ని, ఆ ప్రదేశాన్ని. ఎంతమందో ఋషులు, సాధు సంతులు, మహానుభావులందరూ, పుణ్యాత్ములందరూ, యోగేశ్వరులందరూ, కర్మయోగులందరూ, మహా తపస్సులు, మహిమాన్వితులైనటువంటి వాళ్ళందరూ కూడాను, మహాభక్తులందరూ కూడాను అక్కడ నివసించడానికి దేవతలతో సహా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఆ గంగా, యమున, సరస్వతి, సింధు, కృష్ణ, కావేరి, తుంగభద్ర, పెన్న, నర్మద, తపతి, ఇట్లాంటి పుణ్యతీర్థాలు, గోదావరి, ఇలాంటి పుణ్యతీర్థాలు అన్నిటిలో కూడాను సకల దేవతలు వచ్చి స్నానం ఆచరించి ఆ జలాలను పునీతం చేస్తూ ఉంటారు. ఆ నదులకే మనం పోలేకపోవచ్చు గాక, ఆ చోటికే మనం పోలేకపోవచ్చు గాక, మనం భగవద్గీత పారాయణం చేస్తున్నామంటే చాలు, ఆ పుణ్యతీర్థాలు మన ఇంటికే వస్తాయి. మనం తాగే నీరే, మనం స్నానం చేసే జలములే, మనం ఉపయోగించే నీళ్ళే సకల పుణ్యతీర్థాల సారమై ప్రవర్తిల్లుతుంది. భగవద్గీత చదువుతున్నానంటే, భగవద్గీత గ్రంథం ఆ ఇంట్లో ఉంది అంటే వాళ్ళ ట్యాప్ లోనే వస్తాయి గంగా, యమున, సరస్వతి. అంతటి మహిమాన్వితమైనది భగవద్గీత అని మనం తెలుసుకోవాలి. ఎవరో నాలాంటి మూర్ఖులు ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే భూదేవతతో అంటున్నాడు. అర్థమైంది కదా? శ్రీమన్నారాయణుడే మాట్లాడుతున్నాడంటే ఇంకా ఆయన మాటకి ఎదురులేదు. ఆ భగవంతుడే చెప్తున్నాడు ఇక్కడ, తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై. ప్రయాగతో సహా సకల పుణ్యతీర్థాలు కూడాను ఆ ప్రదేశంలో చేరుకుంటాయి. ఆ ప్రదేశంలో సకల పుణ్యతీర్థాలు, సకల పుణ్యక్షేత్రాలు, సకల పుణ్య దేవతలు కూడా వచ్చేస్తారు. ఎందుకంటే భగవద్గీత అద్భుతమైనటువంటి జ్ఞానఘని. ఎంత చదివితే, ఎంత వింటే అంత పుణ్యము, అంత జ్ఞానము, అంత పవిత్రము కూడా వస్తుంది. పుణ్యము, జ్ఞానము, పవిత్రత. పవిత్రత రావాలి అంటే, వచ్చింది అంటే పాపం ప్రక్షాళన అయింది అని అర్థం, అంతే కదా? ఏదైనా ఒక వస్తువు మలినమైంది అంటే ఆ వస్తువును పవిత్రం చేయాలి అంటే ఏం చేస్తారో తెలుసా మీకు? ఏదైనా ఒక వస్తువు మలినమైంది, గోపంచకము పసుపు నీళ్ళు జల్లుతుంది. ఏమ్మా? గోపంచకము ఇళ్లలో వాడుతూ ఉంటాం కదా, గోపంచకం వేయాల. ఇంకా గంగాజలాన్ని ప్రదక్షిణ చేస్తారు. సంప్రోక్షణ, గంగాజల సంప్రోక్షణ. గంగాజలం గురుగారు, గంగాజలం ఉండాలి కదా. పసుపు నీళ్లు గురువు గారు, పసుపు నీళ్లు వేసి శుభ్రం కొంచెం నీళ్ళతో పసుపు వేసి దాన్ని గంగేశ్వరంలో మంత్రజలం కొంచెం పెట్టుకుని ఆ నీళ్లు చల్లుతారండి. మాకు మంత్రము రాదాయే. నిప్పులో వేసి కాలుస్తారు. వెరీ గుడ్. పూర్వకాలము ఏదైనా ఒక వస్తువు మలినమైతే దానిని బహుశా తక్కువ కులాల వాళ్ళు పట్టుకుంటే, ముట్టుకుంటే వాళ్ళు నిప్పుల్లో వేసేవాళ్ళు. ఒక గ్లాసు గాని, ఒక చెంబు గాని, ఒక తట్ట గాని వాళ్ళు ముట్టుకున్నారంటే మలినం అయిపోయింది, దాన్ని శుద్ధి చేయాలంటే అగ్నిలో వేసేవాళ్ళు బ్రాహ్మిన్స్. తక్కువ కులాల వాళ్ళు ఎవరు ముట్టుకున్నా వాళ్ళు అట్లే చేసేవాళ్ళు. చాదస్తం ఎక్కువైపోయి రాను రాను చాదస్తం తగ్గింది, జ్ఞానం పెరిగింది. ఇంకా మనిషిని ముట్టుకుంటే కింది కులాల వాళ్ళు
ఏం చేయాలి? మనిషిని అగ్నిలో వేయాలనా? వాటర్ లేయాలి. తిరిగి రాడు కదా. నందన నీళ్లు పోసేవాళ్ళు గురించి, బిందెలతో నీళ్లు పోసేవాళ్ళు వాళ్ళ మీద. బిందెలతో నీళ్లు పోసేవాళ్ళ? బయట ఎవరైనా ముట్టుకొని వస్తే అట్లనే చేసేవాళ్ళు కదా గురుజీ, నీళ్లు పోసేవాళ్ళు మూడంగా. పూర్వము నందనార్ అనే ఒక భక్తుడు ఉండేవాడు. భక్త నందనార్ పేరు విన్నారా మీరు? కొందరు విన్నారు, కొందరు వినలేదా? ఓకే, విన్నాం సార్. భక్త నందనార్ అనే భక్తుడు ప్రభాత కాలంలో 4 గంటలకి నిద్రలేస్తాడు. బాల్యం నుంచే బాలుడే అతడు. 7-8 సంవత్సరాల వయస్సు. 4 గంటలకి నిద్రలేస్తాడు. ఆ ఊరిలో ఉండే దేవాలయం వైపు తిరిగి నమస్కారం చేస్తాడు. నదికి వెళ్తాడు, స్నానం చేస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మంత్రం అతనికి ప్రాణమైంది. ప్రాణభూతమైనటువంటి ఆ మంత్ర నిరంతరం జపం చేసుకుంటూ నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళినా భగవన్నామస్మరణ, ఓం నమ శివాయ. వాళ్ళ తల్లిదండ్రులు హరిజనులు, వీళ్ళు హరిజనులు. అగ్ర కులాల వాళ్లకు సేవలు చేసేవాళ్ళు, పొలం పని చేసి పెట్టేవాళ్ళు. ఇతనికి శివుడు అన్నా, శివాలయాలు అన్నా, శివక్షేత్రాలన్నా ప్రాణం. అందువల్ల ఇతడు నిరంతరము కూడాను శివాలయాలు దర్శించడం కోసం వెళ్తూ ఉంటాడు. మధ్యలో సంఘటనలు కొన్ని పక్కన పెట్టేస్తాను, అవసరమైన సంఘటన తీసుకుంటాను. అతడు ఉండేటువంటి గ్రామానికి దగ్గరలోనే చిదంబరం ఉంటుంది. అక్కడ తిరునాళ్ళు జరుగుతుంది, రథోత్సవం. అందుకు తాను వెళ్ళాలి అని ఎవరి ద్వారా తెలుసుకున్నాడు. చాలా మంది తండోపతండాలుగా వెళ్తున్నారు. అయితే తాను వెళ్ళాలని ఆశ కలిగింది. నేను జీవితంలో ఒకసారైనా ఆ చిదంబరేశ్వరిని దర్శించాలి. అప్పటికి అతని వయసు 12 సంవత్సరాలు, 12-13 సంవత్సరాలు ఉండొచ్చు. అయితే అతడు పని చేస్తున్నాడు దగ్గర. ఆ రైతును యజమాని కాబట్టి పర్మిషన్ తీసుకోవాల్సింది తాను వెళ్ళాలి అంటే. పోయి యజమాని అడిగాడు, అయ్యా ఈ విధంగా నేను చిదంబరం పోవాలనుకుంటున్నాను, ఒక 3-4 రోజుల పాటు నాకు అనుమతి ఇవ్వండి, పోయి వచ్చి మళ్ళీ మీ పనులు చేస్తాను. అతనికి ఇష్టం లేదు పంపించడం, పనులు ఆగిపోతాయి అని. పొలము ఎవరు చూసుకుంటారు? నువ్వు వెళ్తావు 3 రోజులని, 4 రోజులు కూడా ఆడే ఉంటావు. ఆడే బాగుంది కదా, ఓం నమ శివాయ అనుకుంటా, పనులు ఆగిపోతాయి కాబట్టి నేను పంపించను. లేదయ్యా నేను తొందరగా వస్తాను స్వామి, మళ్ళీ అవకాశం ఉండదు, మళ్ళీ 12 సంవత్సరాలు అవుతుందో ఎప్పుడవుతుందో ఆ యొక్క తేరు ఉత్సవం జరిగేది, కాబట్టి నేను పోవాలి స్వామి, దయచేసి అనుగ్రహించాను. ఎంతో భంగపోయాడు, బ్రతిమలాడాడు, కానీ అతడు కనికరించలేదు. సరేనయ్యా రేపే తిరునాళ్ళు అంటున్నావు, ఆ పంట వేసాను కదా, దాన్ని కాపలా కాసుకోవాలి కదా, ఆ పంట పండించి ఆ పంట అంతా నూర్చి సంచులకు ఎత్తి బండ్లతో తోలి నువ్వు ఎక్కడికైనా పోవన్నాడు. ఇంకా పంట పూర్తిగా పండను లేదు, అది పండేది ఎప్పుడు? ఆ పండిన పంటను కోసేది ఎప్పుడు? కోసిన తర్వాత నూర్చేది ఎప్పుడు? నూర్చుట అంటే గింజలు వేరు చేయడం, వరి ధాన్యం.
ఆ నూర్చిన వాటిని బ్యాగులు ఎత్తేది ఎప్పుడు, బ్యాగులు ఎత్తిన తర్వాత బండ్లలో వేసుకొని వచ్చి ఇంటికి చేర్చేది. రేపు ప్రొద్దున్నే బయలుదేరిపోవాలి, ఎలా సాధ్యమవుతుంది? అందుకే మూసుకొని పని చూసుకోపోవాలన్నాడు యజమాని. మారు మాట్లాడలేకపోయాడు, ఇది నా చేత కాదు అని చెప్పేసి పొలంలోకి వచ్చాడు. ఆ పొలం గట్ల మీద ఆ పరమశివుని గురించి గట్టిగా పాటలు పాడుతూ, ఎగురుతూ, గంతులేస్తూ, నృత్యం చేస్తూ ఆ పరమశివుని దర్శనం కోసమై, ఆ చిదంబరేశ్వరుని చేరడం కోసమై ఆరాటపడ్డాడు. ఆ రోజంతా ఆరాటపడ్డాడు. తిండి తిత్తాల గురించి ఆలోచన చేయదు. అప్పటికే చీకటి పడిపోతోంది, ఇంటికి పోవాలనే ధ్యాస లేదు, ఆకలి తప్పులు లేవు. ఆ పరమశివుని, చిదంబరేశ్వరుణ్ణి, నటరాజశేఖరుణ్ణి మనసారా దర్శించాలి. ఆలయాన్ని నేను దర్శించకపోతే నా జీవితం వ్యర్థం, ఆ చిదంబరం చేరకపోతే నా జీవితం వ్యర్థం. ఖచ్చితంగా నేను పోయే తీరాలి, కానీ నాకు పోవడానికి అవకాశం లేదు. ఏ పరమశివ, నాకంత అదృష్టం లేదా, అంత అర్హత లేదా అని చెప్పేసి గట్టిగా ఏడుస్తున్నాడు. ఒక 5 నిమిషాలు మీటింగ్ లో ఉన్నాను, బాగలేసేమో మళ్ళీ పిలుస్తాను. అని చెప్పేసి ఆ పరమశివుని పాటలు పాడుతూ అర్చిస్తూ ఆరాధిస్తూ కళ్ళు మూసుకొని ఎంతగానో ధ్యానిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. బాగా పొద్దుపోయింది, చీకటి పడిపోయింది, అతనికి స్పృహ లేదు. అర్ధరాత్రి కావస్తోంది, స్పృహ లేదు. పొలం గట్ల మీద పడిపోయి ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారో జనాలంతా వస్తున్నారు. ఆ జనాలందరూ ఎక్కడికి వస్తున్నారంటే ఈ పొలంలోకే వస్తున్నారు. ఆ జనాలలో దేదీప్యమానంగా వెలుగొందుతూ దగదగా మెరిసేటువంటి త్రిశూలం పట్టుకొని భోలానాథుడు, పరమశివుడు, దేవాది దేవుడు పార్వతీ సమేతుడై కదిలి వచ్చేసాడు. గంటలు ఘనఘన మ్రోగుతున్నాయి, శంఖాలు మోగుతున్నాయి. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, నంది, భృంగి, శృంగి గణాలు మొత్తం కైలాసగిరి నుంచి మొత్తం కైలాస పరివారం అంతా దిగింది. అందరూ కలిసి పరమశివుని ఆశీర్వాదంతో పంట అంతా కూడాను పండింది. ఒకవైపు నుంచి పంటలు కోస్తున్నారు, కొంతమంది గింజలు వేరు చేస్తున్నారు, మరికొంతమంది మూటలు కట్టేస్తున్నారు, ఇంకొంతమంది బండ్లను సమకూర్చినారు. ఆ బండ్ల మీద వేసుకొని యజమాని ఇంటికి తోలుతున్నారు. తెల్లవారుస్తోంది, పంటంతా పూర్తిగా కోయడం అయిపోయింది, నూర్చడం అయిపోయింది, మూటలు కట్టడం అయిపోయింది, బండ్లకి ఎత్తడం అయిపోయింది. తెల్లవారుజామున మెలుగు వచ్చింది. అన్ని సంచుల నిండా ధాన్యాలు ఉన్నాయి, పంట అంతా కోయబడి ఉంది. వందనారుకు ఆశ్చర్యం వేసింది. ప్రతి సంచి మీద ఒక ఎంబ్లం ఉంది. ఏమిటి ఆ ఎంబ్లం అంటే నంది. నంది ఎంబ్లం ఉంది. ఎంబ్లం అంటే గుర్తు. అన్ని సంచులు మూట కట్టబడ్డాయి. అన్ని వరుసగా బండ్లు వెళ్ళిపోతా ఉంది. యజమాని వచ్చాడు. వచ్చి, నందన, నీ పని పూర్తి అయిపోయింది, నువ్వు వెళ్ళవచ్చు అని. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం స్వామి అని చెప్పేసి అత్యంత ఆనందంతో కన్నీళ్లు కారిపోతూ ఉంటే పరుగున చిదంబరం చేసి నడవడం మొదలుపెట్టాడు. ఆకలి డబ్బులు లేవు, నా పరమశివుని నేను చూడాలి. ఇంటి దగ్గర ఉండేటువంటి యజమాని ఇంటి దగ్గరే ఉన్నాడు. ఆ యజమాని రూపంలో వచ్చింది ఎవరా అంటే పరమశివుడు. ఈ మూటలన్నీ బండ్లు వేసుకొనేసేసి వాళ్ళ ఇంటి ముందర అన్ని దించేశారు.
ఎవరయ్యా మీరు అంటే ఈ విధంగా నందనారు పంపించాడు చెప్పారు. మీరెవరు అంతా అంటే అతని దాసులము అన్నారు. భగవంతుడు తన భక్తుల కోసం దాస్యం చూడ చేస్తాడు. తన భక్తుల కోసం తాను పని చేస్తాడు. భక్తులకు దాసులుగా భావిస్తారు భగవంతుడు. అది అతని నిరహంకార స్థితి, నిర్వికార స్థితి, మహోన్నత వాత్సల్యం. భగవంతుడికి ఉండే అద్భుతమైనటువంటి వాత్సల్యం, ప్రేమ, ఆదరణ. నందనారి యొక్క దాసులము అన్న. వాడే నాకు దాసుడు, వాని కూడా దాసులు ఉన్నారా? సరే సరే, నాకేం కావాలి, ధాన్యం వచ్చింది అంతే చాలు అని చెప్పేసి పెద్దగా పట్టించుకోలేదు. నందనారు నేరుగా చిదంబరానికి చేరుకుని దండోపదండాలుగా జనాలు వాళ్ళ క్రమ పద్ధతిలో వెళ్తున్నారు. ఇతడు కూడా వెళ్ళాడు. ఇతడు కూడా గర్భాలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు ఎవరో చూశారు, గుర్తుపట్టారు. నువ్వు సమీపంలో ఉండే గ్రామవాసివి కదా, నందనారు కదా అన్నాడు. అవును స్వామి, ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నాను. నా హృదయేశ్వరుణ్ణి నా కళ్ళారా చూసుకోవాలి, అనుమతి అంటే స్వామి లోనికి వెళ్తా. చిచి, నీవు ఒక హరిజనుడవు, అంటరాని వాడవు, మన్యుడవు, నువ్వు లోనికి వెళ్తావా? అసలు ఇంతవరకు వచ్చింది కూడా నువ్వు మలినం చేసినట్లే. ఇది తప్పు, నువ్వు పోకూడదు. నువ్వు అసలు ఈ ఆలయంలోనికే ప్రవేశించకూడదు. ఇంకా లోనికి పోవడానికి ఎట్లా అవకాశం ఏర్పడుతుంది అని చెప్పేసి ఒకరొకరు అందరూ చేరుకున్నారు. అక్కడ బ్రాహ్మణులంతా చేరుకున్నారు. చేరుకొని ఈ దేవాలయాన్ని నువ్వు మలినం చేశావు, ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా ప్రవర్తిస్తావు? ఎవరే కానీ హరిజనులలోనికి ప్రవేశించరు, అటువంటిది ఎంత సాహసం చేశావు నువ్వు, దానికి తగిన శిక్ష అనుభవించవలసిందే అన్నాడు. స్వామి, నా వల్ల ఇంత మలినం అవుతుందని, ఇంత అపచారం అవుతుందని నాకు తెలియదు. నా భక్తి కొద్దీ నా మనసు ఎందుకు ఈ విధంగా లాగింది, నా పరమశివుని దర్శించుకోవాలని చెప్పి తప్పిస్తూ వచ్చానే తప్ప నాకు వేరే దురదృశ్యం ఏమీ లేదు స్వామి. దానికి తగిన శిక్ష ఏం వేస్తారో వేయండి. నా వల్ల మలినం కాకూడదు దేవాలయం, నా వల్ల నా పరమశివుడు మలినం కాకూడదు. దానికి నేనేమి శిక్ష అనుభవించమని అనుభవిస్తాను స్వామి. ఈ మలినం చేసినటువంటి దేవాలయం ప్రక్షాళన కావాలి, లేదా నువ్వైనా ప్రక్షాళన కావాలి. భగవంతునికి ఏ తేడాలు లేవని నేను అనుకున్నాను స్వామి. భగవంతునికి అందరూ సమానమైన భావన నాకు వేదాలు చెప్తూ ఉంటారు. సకల జీవరాశిలో భగవంతుడు సమానమే కదా అని భావంతో నేను వచ్చాను. కానీ ఇక్కడ అట్లా లేదు. నా అజ్ఞానాన్ని మన్నించండి, నన్ను ఏం చేయమంటారో చెప్పాను. భగవంతునికి అందరూ సమానమే కావచ్చు. నువ్వు పవిత్రుడవైతే, నువ్వు నిజంగా ఏ మలినము నీ ద్వారా అంటలేదు అని తట్టుకుంటే, అంటదు అని తట్టుకుంటే పరీక్ష పెడతాం. నువ్వు నిజంగా మహాభక్తుడవైతే దాన్ని జయించు. అప్పుడు నీవు మలినం కాదు అని నిరూపించబడతావు. అదేమిటా అంటే, ఇక్కడ మంట వేస్తాం, కర్రలు తెచ్చి ఆ మంటలో నువ్వు స్నానం చేసి బయటికి రా. నువ్వు మలినం లేనట్లే అని మేము ఒప్పుకుంటాం. నువ్వు ప్రవేశించినా ఏ దోషము లేదని మేము ఒప్పుకుంటామని నిర్ణయించినారు బ్రాహ్మణులు. మీరు ఎలా చెప్తే అలాగే కానివ్వండి స్వామి అన్నాడు నందనారు. టగటగటగ సేవకులతో కర్రలు తెప్పించినారు. ఒక పెద్ద మంట వేశారు. ఆ మంటలోనికి ఈ యొక్క నందనారిని ప్రవేశించమన్నాడు. అగ్ని స్నానం చేసి రమ్మన్నాడు. పరమశివుని దర్శనం కోసం సామాన్య మానవులు ఒక మహాభక్తుడికి పెట్టిన పరీక్ష. ఆ పరమశివుని సన్నిధానంలో నా జీవితం ముగిస్తాంతే చాలు అని చెప్పి భక్తిపూర్వకంగా ఆ పరమశివుని స్థుతించి, ఏ పరమశివ, ఇన్నాళ్ళు నన్ను కాపాడుతూ వచ్చాను, ప్రతిగుండంగా నేను చూడలేకపోతున్నాను, కనీసం మరణించేనా నీ దగ్గరికి చేరుకుంటా, ఈ నామం జపం చేస్తూ నీ దగ్గరికే వస్తాను, నాకు సంతోషం, ఎట్లయినా సంతోషం అని చెప్పేసి
ఆ ఓం నమ శివాయ మంత్రాన్ని జపం చేస్తూ హర హర మహాదేవ చిదంబరేశ్వర, హర హర మహాదేవ చిదంబరేశ్వర, హర హర మహాదేవ చిదంబరేశ్వర అంటూ మంటల్లోని ప్రవేశించాడు. దగ 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 మండిపోతోంది మంటలు. ఆ మంటల్లో తాను దగ దగ దగదగా మండిపోతున్నాడు. చేతులు నమస్కార స్థితిలో పెట్టి కళ్ళు మూసుకొని ప్రవేశించినాడు. మంటలు మండుతున్నాయి, కానీ అతడు మంటలు మండే కొద్దీ ఇంకా దేదీప్యమానంగా వెలువెందుతున్నాడు. అతని దేహము ఒక వజ్రతుల్యంగా మెరిసిపోతోంది. వజ్ర సమానంగా తేజస్సుతో వెలుగొందుతూ ఉంది. ఆ వజ్రతుల్యంగా మెరిసిపోతున్నటువంటి ఆ నందనార్ అలా నిలబడగానే కొద్దిసేపటికే ఆ మంటలన్నీ చల్లబడిపోయాయి. అసలు ఒక్క నిప్పు కూడా లేదు. అంతవరకు మంటలు వేసి ఆ కర్రలన్నీ కూడా నల్లగా అయిపోయి ఉండాలా, బొగ్గులన్నీ అయిపోయి ఉండాలి కదా. ఎట్లా ఉండే కర్రలు అట్లాగే ఉన్నాయి. నిప్పు అనేది లేదు. దేదీప్యమానంగా వెలుగొందుతూ నందనార్ కళ్ళు తెచ్చాడు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఆ బయటకు వచ్చేసాడు అప్రదర్శించి. భక్తులందరూ చూస్తున్నారు, బ్రాహ్మణులందరూ చూస్తున్నారు. అందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. నువ్వు సామాన్యుడు కాదు నందనార్, మహాభక్తుడవు నీవు, ఇంకా నీకు ఎదురు లేదయ్యా, నేరుగా గర్భగుడిలోకి వెళ్ళు అని చెప్పేసి పంపిస్తే చిరునవ్వుతో లోనికి ప్రవేశించినాడు. చిదంబరేశ్వరాలయంలోనికి ప్రవేశిస్తే గర్భగుడిలో ఏమీ ఉండదు, ఖాళీగా ఉంటుంది. అక్కడ ఒక వస్త్రం వేసి ఉంటారు అంతే. ఆకాశలింగం, అది ఆకాశలింగం. అక్కడ దర్శిస్తే గర్భగుడిలో పరమశివుని దర్శనమే. భక్తనందనార్ సాష్టాంగపడి నమస్కారం చేసినాడు. కన్నీటి పర్యంతం ఆ సర్వేశ్వరుని దర్శించినాడు. ఆనందంతో పారవశ్యంతో ఆ పరమశివుని స్తుతించినాడు. తన దేహంతో సహా అక్కడి నుంచి ఇంకా బయటికి రాలేదు, అదృశ్యమై పరమశివుని లోకాన్ని చేరుకున్నాడు. మహాభక్తుడు నందనార్కి జై, భక్త నందనార్కి జై జై జై. ఈ విధంగా ప్రతి ఒక్కరము ప్రక్షాళన చేసుకోవాలంటే నిప్పుల్లో కాల్తే ప్రక్షాళన అవుతాం, కానీ తిరిగి నందనార్ లాగా బయటికి వస్తామని చెప్పలే. అయితే మనకు ఇంకొక నిప్పు ఉంది, అదే జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని ద్వారా మనం ప్రక్షాళన చేసుకోవచ్చు. భగవద్గీత జ్ఞానం అనే అగ్ని ద్వారా మన మాలిన్యాన్ని, మన పాపాన్ని అంతా కూడా ప్రక్షాళన చేస్తుంది, మన పవిత్రులుగా చేస్తుంది. తద్వారా సకల దేవతలు, సకల పుణ్య తీర్థాలు, సకల పుణ్య నదులు, గోపకులు, గోపికలు, సకల దేవతలందరూ కూడాను మనం ఉన్న చోటికే కదిలి వస్తారు. భగవద్గీత పారాయణం చేస్తుంటే చాలు ఆ జ్ఞానాన్ని మన హృదయంలోనే ప్రవర్తిల్లుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాకు పండితం బుధాహ అని భగవద్గీత చెప్పినట్లుగా ఆ జ్ఞానాగ్ని చేత మన సకల కర్మలు, సకల పాపాలు, సకల దోషాలు, సకల కల్మషాలు, సకల అపవిత్రత, సకల మాలిన్యాలు అన్నీ కూడాను కాల్చివేయబడి భస్మమైపోతాయి. మిగిలేది పవిత్రత ఒక్కటే, పునీతం ఒక్కటే, పరిశుద్ధత ఒక్కటే. అందువల్ల భగవద్గీత మనకు జ్ఞానాగ్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరము తప్పనిసరిగా భగవద్గీత పారాయణం ప్రతిరోజు చేసుకోవాలి. అదే భగవంతుడు చెప్తున్నాడు, ఎక్కడైతే భగవద్గీత పారాయణం జరుగుతూ ఉంటుందో అక్కడ సకల పాపాలను కడిగి వేసేటువంటి సకల పుణ్య తీర్థాలు నివాసం చేస్తాయి అని తెలియజేస్తూ ఈ 4 మాటలను నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణామృగిందములకు, పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, జీవనాతీత స్థితిని, స్థిత
విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను అనుగ్రహించి లోక కళ్యాణం కోసం పనిముట్టిగా సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచ కర్మణ ప్రార్థిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరులకు, చిదంబరేశ్వరునికి, నందనారికి కైవారమనర్చుతూ అంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్.